బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ గ్రామ పంచాయతీలకు కేంద్రం గుడ్ న్యూస్ అందించింది. 15వ ఆర్థిక సంవత్సరానికి ఏదైతే బకాయిలు ఉన్నాయో దాంట్లో ఆ బకాయిలకు సంబంధించిన నిధులను విడుదల చేసింది. మొత్తానికి నూతనంగా ఎన్నికైన గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనుల కోసము కేంద్ర ప్రభుత్వము గ్రామ పంచాయతీలకు ఇచ్చే నిధులను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో కొత్తగా ఎన్నికైన సర్పంచులకు ఇది ఒక పెద్ద శుభవార్త అని చెప్పవచ్చు. మొత్తానికి 15వ ఆర్థిక సంఘం పంచాయతీలకు సంబంధించిన బకాయిల నిధులను ఈరోజు విడుదల చేసింది. తొలి విడతగా 259.36 కోట్ల నిధులను విడుదల చేసింది. అయితే తెలంగాణ గ్రామ పంచాయతీలకు కేంద్రం 15వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 3,000 కోట్ల నిధులు బాకీ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో మొదటి విడతగా దాదాపు 260 కోట్ల రూపాయలనైతే కేంద్రం విడుదల చేసింది. అయితే కేంద్ర మంత్రులు బండి సంజయ్ కుమార్ అలాగే కిషన్ రెడ్డి గారు వీరిద్దరి చొరవతోటే కేంద్ర ప్రభుత్వం ఈ నిధులను విడుదల చేసినట్లుగా చెబుతా ఉన్నారు. మొత్తం మీద మున్సిపల్ ఎన్నికల మున్సిపల్ ఎన్నికలు ఇంకొక 10 రోజులు ఉంది అనగానే ఈ గ్యాప్లోనే కేంద్రం కేంద్రం నిధులకు సంబంధించి విడుదల చేయడం పట్ల ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ అయితే వీరైతే కాస్త నిరాశ వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల స్టంట్లో భాగంగానే విడుదల చేసిందని చెప్పేసి వీరు చెప్తా ఉన్నారు. కానీ ఎప్పటి నుంచో ఈ పెండింగ్ బిల్లులు ఇవి ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా విడుదల చేయాల్సి వచ్చిందని చెప్పేసి బీజేపీ అయితే చెబుతూ ఉన్నది. పార్లమెంటు సమావేశాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం గ్రామ పంచాయతీల నిధులను విడుదల చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అలాగే బీజేపీ శ్రేణులు చెబుతూ ఉన్నారు. మొత్తానికి 15వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 15వ ఆర్థిక సంఘం అయితే ఈ నిధులను విడుదల చేయడం పట్ల ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా గ్రామ పంచాయతీ అలాగే గ్రామ సర్పంచులు అందరూ హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొత్తానికి ఇంకా దాదాపు 2,700 కోట్ల నిధులైతే ఇంకా బాకీ ఉన్నాయి. మొత్తం 3,000 కోట్లు అయితే తెలంగాణకు రావాల్సి ఉంది. మరి ఆ నిధులన్నిటినీ విడతల వారీగా విడుదల చేద్దామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వము చెప్పినట్టు తెలుస్తూ ఉన్నది. ఏదేమైనప్పటికీ నూతనంగా ఎన్నికైన సర్పంచులకు ఇక వారి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయడానికి సీసీ రోడ్లు లేదంటే ఇతర ఏదైనా కార్యక్రమాలకు సంబంధించి ఆ అభివృద్ధి పనుల కోసం అయితే ఈ అమౌంట్ను జమ చేసినట్లు కేంద్రం అయితే చెబుతా ఉన్నది. గత 2 సంవత్సరాలుగా తెలంగాణ గ్రామ పంచాయతీల్లో సర్పంచులు లేని విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు నూతనంగా సర్పంచులు ఎన్నికయ్యారు. మరి సర్పంచులు ఎన్నికైన తర్వాత వారు ఏదైనా అభివృద్ధి పనులు చేయాలన్నా లేదంటే ఏదైనా కార్యక్రమాలు చేయాలన్నా వారికి సరైన ఫండింగ్ లేకపోవడంతో గత 2 నెలలుగా వారు ఖాళీగా ఉన్నారు. ఎన్నికైన సర్పంచుల్లో గ్రామసభ కూడా కొన్ని గ్రామాల్లో మొదటి గ్రామసభ కూడా ఇంకా మొదలు కాలేదు. అంటే వారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక గ్రామసభ పెట్టుకున్నారు. కానీ నిధులకు సంబంధించి ఏదైనా గ్రామసభ పెట్టుకోవాలంటే వారి దగ్గర నిధులు కావాలి. కాబట్టి ఇప్పటిదాకా నిధులు లేకపోవడంతో వారి బడ్జెట్కు సంబంధించిన గ్రామసభను ఏర్పాటు చేసుకోలేదు. ఇప్పుడు బడ్జెట్ కూడా వారి అకౌంట్లలో జమ అయింది. కాబట్టి ఇప్పుడు గ్రామసభ అభివృద్ధి పనులకు సంబంధించి వారి గ్రామాల్లో ఏ పనులు పెండింగ్లో ఉన్నాయి, వాటిని ఎలా దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఆ పెండింగ్ పనులను ఎలా పూర్తి చేయాలి అనే దానిపైన వారు చర్చించుకొని గ్రామసభ నిర్వహించుకునే అవకాశం కనిపిస్తూ ఉన్నది. మరి చూడాలి. మొత్తానికి గ్రామ పంచాయతీలకైతే కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. మరి ఆ నిధులతోటి గ్రామ సర్పంచులు ఏ విధంగా వాటిని వినియోగించుకుంటారు, ఏ విధంగా ఆ గ్రామాలను అభివృద్ధి పరుస్తారు అనేది వేచి చూడాలి. ఇక చెక్ పవర్ గురించి ఇచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందే. మొత్తానికి గ్రామ సర్పంచ్ అలాగే ఉప సర్పంచ్ దగ్గర చెక్ పవర్ ఉంటుంది. అలాగే వీరిద్దరి చెక్ పవర్ సారథ్యంలో సెక్రటరీ పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు మొత్తానికి గ్రామ సభలు పెట్టుకొని గ్రామ పంచాయతీ గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధిని వారు చేపడతారు అనేది ఇప్పుడు వేచి చూడాలి. మొత్తానికైతే కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచులకు గుడ్ న్యూస్ చెప్పిందనేది ఇది చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. ఇది బీజేపీ కేంద్ర మంత్రుల సహాయ సహకారాలతోటే తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఈ నిధులు విడుదల చేసినట్లయితే బీజేపీ ప్రభుత్వం చెబుతా ఉన్నది. బీజేపీ పాలకులు కానీ బీజేపీ శ్రేణులు కానీ సోషల్ మీడియాలో అలాగే ఇతర మాధ్యమాల్లో చెబుతా ఉన్నారు.